ఇదే జర్నలిస్ట్ని అరెస్ట్ చేయనికే మన నారా చంద్రబాబు నాయుడు ఏపీ పోలీస్ని పంపించిండట. మళ్ళీ ఏపీ పోలీస్ ప్రోటోకాల్ ప్రకారము తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేసి రావాలి, కానీ డైరెక్ట్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతానంటే ఎట్లయితుంది? అండ్ వాట్ ఈస్ ది క్రైమ్ దట్ కేవీఆర్ హ్యాస్ డన్? జర్నలిస్టుల మీద డైరెక్ట్గా ఈ అరెస్ట్ లేని, అది కూడా పక్క రాష్ట్రమోడు. ఇక్కడ నేను అడుగుతున్నా, తెలంగాణలో ప్రాక్సీ ప్రభుత్వం ఉందా రేవంత్ రెడ్డి గారు? ప్రభుత్వ సీఎం మీరా లేకపోతే చంద్రబాబు నాయుడా? ఏదో రెడ్ బుక్ అనే ప్రస్తావన తీసుకొని వచ్చిండ్రు. రెడ్ బుక్ అంటే తప్పేమున్నది? ఇట్స్ ఎ రెడ్ బుక్, రైట్? అది నీకేం అర్థమైంది? నేనేం మాట్లాడినా అన్న దాని మీద నేను నిలబడ్డా, బట్ నీకేం అర్థమైంది దాని మీద? నాకేం తెలుసు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము అడుగుతున్నాం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గడివీక్తున్నాడా? ఇంత అన్యాయం జరుగుతుంటే తెలంగాణలో అడుగు పెట్టగలుగుతారా మీరు? మళ్ళీ రేపో మాపో సీఎం కావాలని కలలు కంటున్న నారా లోకేష్ బాబుకు ఇదేనా మీ లౌకికవాదం? ఈజ్ దిస్ కాల్డ్ డెమోక్రసీ మిస్టర్ లోకేష్? తెలంగాణ మోసం చేసేటోళ్ళని నమ్ముతుంది, వెన్నుపోటు పొడిచిన వాళ్ళని కాదు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. తెలంగాణ విషయంలో మాట్లాడినప్పుడు మళ్ళొకసారి నాకు ఇది నిన్న తెలిసింది. మళ్ళా ఇదే జర్నలిస్ట్ని అరెస్ట్ చేయనికే మన నారా చంద్రబాబు నాయుడు ఏపీ పోలీస్ని పంపించిండట. మళ్ళీ ఏపీ పోలీస్ ప్రోటోకాల్ ప్రకారము తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేసి రావాలి, కానీ డైరెక్ట్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతానంటే ఎట్లయితుంది? అండ్ వాట్ ఈస్ ది క్రైమ్ దట్ కేవీఆర్ హ్యాస్ డన్? జర్నలిస్టుల మీద డైరెక్ట్గా ఈ అరెస్ట్ లేని, అది కూడా పక్క రాష్ట్రమోడు. ఇక్కడ నేను అడుగుతున్నా, తెలంగాణలో ప్రాక్సీ ప్రభుత్వం ఉందా రేవంత్ రెడ్డి గారు? ప్రభుత్వ సీఎం మీరా లేకపోతే చంద్రబాబు నాయుడా? లేదా చంద్రబాబు నాయుడు ఏదైనా డెసిషన్ తీసుకున్నానంటే నేను చూసుకుంటాను, నేను మాట్లాడుకుంటా అనంటే గంత సీమ్నెత్తురు లేకుండా తెలంగాణ పౌరుషం ఉన్నదా అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు ప్రజలు. హుటాహుటిన తొలి వెలుగు రఘు, పృథ్వీభాయ్, మన కాలోజీ టీవీ శ్రీనివాస్ వీళ్ళందరూ పోయి అట్లెట్లా ఏంది కథ అనంటే అప్పుడు ఆయనని వదిలేసిరట, నార్మల్ నోటీసులు ఇచ్చి పంపించిరట. కాలోజీ శ్రీనివాస్ కూడా గట్టిగానే మాట్లాడాలి కూడా. ఏదో రెడ్ బుక్ అనే ప్రస్తావన తీసుకొని వచ్చిండ్రు. రెడ్ బుక్ అంటే తప్పేమున్నది? ఇట్స్ ఎ రెడ్ బుక్, రైట్? అది నీకేం అర్థమైంది? నేనేం మాట్లాడినా అన్న దాని మీద నేను నిలబడ్డా, బట్ నీకేం అర్థమైంది దాని మీద? నాకేం తెలుసు అని కాలోజీ సీనన్న కూడా మాట్లాడుతున్నాడు. అది ఫ్యాక్ట్ కదా. అంటే తెలంగాణ మీదను, తెలంగాణ వచ్చినాక, తెలంగాణ మా అస్తిత్వం మాకు ఉన్నాక, మా ఊపిరి మేము తీసుకుంటున్నాక, నీ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతున్నదా అని చెప్పి పాటలు పాడిపిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము అడుగుతున్నాం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గడివీక్తున్నాడా? ఇంత అన్యాయం జరుగుతుంటే తెలంగాణలో అడుగు పెట్టగలుగుతారా మీరు? మళ్ళా రేపో మాపో సీఎం కావాలని కలలు కంటున్న నారా లోకేష్ బాబుకు ఇదేనా మీ లౌకికవాదం? ఈజ్ దిస్ కాల్డ్ డెమోక్రసీ మిస్టర్ లోకేష్? అండ్ ఆర్ యూ ready to face the consequences of Telangana 2.0? Targeting journalists like this with false cases, is it normal or an aberration, Mr. Lokesh? నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, తెలంగాణ మోసం చేసేటోళ్ళని నమ్ముతుంది, వెన్నుపోటు పొడిచిన వాళ్ళని కాదు. ఈ చరిత్ర తెలంగాణకు లేదు. స్ట్రైట్ ఫైట్ చూపించింది తెలంగాణ ప్రతిసారి. సో రాజకీయాలలో విమర్శలు ఉంటాయి బ్రదర్. ఇప్పుడు ఇది నారా లోకేష్ గారు చేస్తున్నారా, నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారా, లేకపోతే XYZ చేస్తున్నారా, లేదా పోలీస్ ఆఫీసర్లు చేస్తున్నారా, దట్ ఈస్ ఇర్రిలవెంట్. వాట్ ఈస్ రిలవెంట్ ఈస్ వాట్ డస్ ద లా సే అండ్ వాట్ యూ గైజ్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. అండ్ వెన్ ఫ్రీడమ్ ఈజ్ ఎట్ ఎ స్టేక్, ఇట్ ఈస్ నాట్ ఎ హనీమూన్ పీరియడ్ ఫర్ యూ గైజ్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంత తేలిగ్గా ఉండదు. తెలంగాణ తిరగబడుతుంది. ఒకసారి యాది పెట్టుకోండి, పునః విచారించుకోండి. తెలంగాణలో ఆంధ్ర ఉన్నది, ఉంటనే ఉంటుంది. మళ్ళీ ఆంధ్రాలో తెలంగాణ ఉన్నదా, మీ మనసులలో ఉన్నదా అనేది పెద్ద క్వశ్చన్. ఇట్లాంటి చర్యలు మాకు అనుమానాలు కావు, మాకు వెన్నుపోటును గుర్తు చేస్తున్నాం. కేవీఆర్కి బేషరతున మేము మద్దతు తెలుపుతున్నాం. భారత్ మాతాకి జై.